హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎం సెట్లో బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి టుడే మనకి అలాట్మెంట్ రిలీజ్ చేశారనమాట. అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఎప్పటిలోపు చేయాలి, అలానే రిపోర్టింగ్ టైంలో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అన్ని డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఒరిజినల్ సబ్మిట్ చేయాలా లేక జిరాక్స్ సబ్మిట్ చేసినా సరిపోతుందా, వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే ముందుగా మనం బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి సో అలాట్మెంట్ తర్వాత మనం రిపోర్టింగ్ డేట్ చూసుకుంటే 11th డిసెంబర్ నుండి 14th డిసెంబర్ వరకు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆఫ్లైన్లో కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయడం కంటే ముందు ఏం చేయాలంటే సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పేసి అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ రిపోర్టింగ్ అనమాట. మీరు ఇక్కడ కంపల్సరీ యాక్సెప్ట్ క్లిక్ చేసిన తర్వాతనే మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు యాక్సెప్ట్ దగ్గర క్లిక్ చేయకుండా ఆఫ్లైన్ రిపోర్టింగ్ మీరు వెళ్ళకూడదు. అలానే మీరు రిపోర్టింగ్ వెళ్ళే ముందు ఇంకా పాయింట్ కూడా తెలుసుకుంటే ఆ పాయింట్ ఏంటంటే సో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్ దగ్గర మీకు 7th పాయింట్ చదవండి. అక్కడ మనకి ఏముందంటే ఈ 7th పాయింట్ మీకు డైరెక్ట్ తెలుగులోనే చెప్తాను. సో మీనింగ్ ఏంటంటే మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసే టైంలో కంపల్సరీగా ఒరిజినల్స్ కాలేజ్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. బట్ మీరు రిపోర్టింగ్ వెళ్ళేటప్పుడు మీ వెరిఫికేషన్ కోసం మాత్రం మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో తర్వాత మీరు రిపోర్టింగ్ చేసి తిరిగి వచ్చేటప్పుడు మీరు జస్ట్ వాళ్ళకి మీ జిరాక్స్ ఇచ్చినా పర్లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఒరిజినల్స్తో పాటు ఒక 2 సెట్స్ జిరాక్స్ కూడా తీసుకుని వెళ్ళండి. ఇంకా ఓవరాల్గా మనకి రిపోర్టింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవంటే మీ అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్, మీ ఏపీఎం సెట్ ర్యాంక్ కార్డ్, మీ ఏపీఎం సెట్ హాల్ టికెట్, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, ఇంటర్ టీసీ, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్, ఓసీ వాళ్ళకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, రిమైనింగ్ వాళ్ళకి సంబంధించి క్యాష్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, అలానే ముస్లిం వాళ్ళకి సంబంధించి మైనారిటీ సర్టిఫికేట్, నాన్ లోకల్ వాళ్ళకి సంబంధించి మైగ్రేషన్ సర్టిఫికేట్, మీ ఫొటోస్, మీ ఆధార్ కార్డ్, మీ పేరెంట్స్ ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకోసం అంటే సో కాలేజ్ ట్యూషన్ ఫీ కాకుండా రిమైనింగ్ ఫీ అంటే సో మనకి వసతి మన అకౌంట్లో వేస్తారనమాట. దానికోసం మీ బ్యాంక్ డీటెయిల్స్ ఉండాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్ని రిపోర్టింగ్ టైంలో వెరిఫై చేస్తారు కాబట్టి ఖచ్చితంగా పై డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళండి. అలానే ఇప్పుడు మీకు చూసిన కాలేజ్ నచ్చలేదు అనుకుంటే సో మీరు మళ్ళీ సెకండ్ ఫీలో ట్రై చేసుకోవచ్చు. కానీ దానికంటే మీరు ముందు ఏం చేయాలంటే సో ప్రజెంట్ మీకు వచ్చిన కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయండి. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రాలేదనుకుంటే సో అలాంటి టైంలో మీకు సీట్ అలానే ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఫస్ట్ ఫేజ్ రిపోర్టింగ్ చేయండి. అలానే మనకి రేపటి నుంచి బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి క్లాసెస్ స్టార్ట్ చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎం సెట్లో బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీ కౌన్సిలింగ్కి సంబంధించి సో రిపోర్టింగ్ టైంలో కావాల్సిన డాక్యుమెంట్స్కి సంబంధించి అప్డేట్ అనమాట. వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.